ఖతర్నాక్ వార్తలు తయారుగా ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. వైఎస్ భారతి మేడంకు చేదనుభవం, సొంత కార్యకర్తనే నిలదీసిండు పాపం. ఆప్ గారికి లెటర్ రాసిండు, అందుబాటులోకి వచ్చినాయి లైట్ బీర్లు. యూపీఎస్సీలో 2వ ర్యాంకు కొట్టిండు, మస్తు ఖుషితోని డాన్స్ చేస్తున్నాడు. పెట్రోల్ బంకు చుట్టూ స్ప్రింకర్లు పెట్టిర్రు, ఎండకు ఆడికి వచ్చిన జనాలు చల్లబడుతున్నారు. ఆంధ్రాల ఎన్నికలకు ఇంకో 2 వారాలున్నాయి గంతే. ఇక రోజులు దగ్గరకు వచ్చడంతోని అన్ని పార్టీలు స్పీడ్ పెంచి ప్రచారాలు గట్టిగా చేస్తున్నాయి. అయితే గట్ల సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయనికే పోయినా ఆంధ్ర అధికార పార్టీ ముఖ్యమంత్రి జగనాల్ సారు సతీమణి భారతి మేడంకు జూడుర్రి ఎట్లా నిరసన చెప్తుర్రో సొంత పార్టీ కార్యకర్తలు. ఇక కడప జిల్లా వెంపల్లిలో ఉన్న వైసీపీ గడప గడపకు ఎన్నికల ప్రచారం 3వ రోజుకు వచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగనాలు సారు భార్య వైఎస్ భారతి మేడము, అట్లనే ఎంపీ అవినాష్ రెడ్డి భార్య వైఎస్ సమతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి భార్య సుమతి గిట్లు వచ్చిర్రు. ఇక వీళ్ళకు కొన్ని దిక్కుల జనాలు కార్యకర్తలు స్వాగతం పలికిర్రు. ఇక అందరి దగ్గరికి పోవుకుంటా జగన్ అందించిన సంక్షేమ పథకాలను చెప్పుకుంటా ఫ్యాన్ గుర్తు కోటేసి జగన్ అవినాష్ రెడ్డిని భారీ మెజారిటీతోని గెలిపించాలని చెప్పుకొచ్చిర్రు. ఇక కనపడిన ప్రతి ఒక్కరిని ఓటు అడుక్కుంటా ఫ్యాను గుర్తు కోటెయ్యాలి అని చెప్పుకుంటా హుషారుగా పోతుంటే మేడం మాకు జగనన్న ఇచ్చే అమ్మఒడి లేదు, రేషన్ కార్డు ఇయ్యలేదు, మా ముసలోళ్లకు పింఛన్ వస్తలేదు, రేషన్ ఇస్తలేరు, టోటల్ గా ఒక్క పథకం కూడా వస్తలేదు అని లిస్టు చదువుడు మొదలు పెట్టింది. దెబ్బకు దడుచుకున్న మేడం పక్కనున్న ఆయనకు ఏంది చూసుకోవాలి కదా అని చెప్పింది. ఇక మెల్లగా చేతుల చెయ్యేసి నిమురుకుంటా ఏదో సర్ది చెప్పుకుంటా ఈసారి ఓటయ్యి తప్పకుండా అన్ని ఇప్పిస్తా అని చెప్పి అవతల పడ్డది మేడము. ఈ ముచ్చట గిట్లుంటే సొంత కార్యకర్త ఆమె ఎమ్మడి తిరుక్కుంటేనే గిట్ల తిరుగుబాటు జెండా ఎగిరేసిండుల్లా. రూపాయలలో 8,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు, 8,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు. అందుకని మేడం వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఎందుకంటే మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని కాబట్టి మీరు తప్పకుండా ఆయనకి ఈ విషయం చేరవేస్తారని నేను మరీ కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి పట్టాదారు పాస్బుక్ల పైన దయచేసి మా రైతుల బొమ్మలు మాత్రమే ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉండకూడదని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరేమనుకోవద్దు మేడం. ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండో గది ముచ్చట. మేడం మీరు ఏమనుకోరంటే ఒకటి చెప్తా అని నవ్వుకుంటేనే మాకిచ్చే రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద మీ ఆయన జగనాలు సారు ఫోటో ఏంది మేడం, జర మీరే జగనాలు సారుకు చెప్పుర్రి అని చెప్పుకుంటూనే వేసిండు గోలి. అయితే గిట్ల సొంత పార్టీ వాళ్ళే ఆగం పరేషాన్ చేసేసరికి ఏం చేయాలనో అర్థం కాక మెల్లగా గాడికెంచి జారుకుంది మేడం. ఇక సొంత పార్టీలనే గిట్లున్నదంటే రాష్ట్రం మొత్తంలో ఎట్లుందో మరి మిగిలిన అభ్యర్థుల సంగతి పొర్రి. ఇప్పుడు సమ్మర్లా
పోరళ్ళు సమ్మర్ కోచింగ్ సెంటర్లు పోయి ఆటలాడుతున్నట్టు కొంతమంది బడా వ్యాపారులు సుత గట్లనే గింత ఎండల ఏం పని చేస్తామని ముద్దుగా ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటుంటే పోలీసులు వచ్చి లోపలేసిర్రబ్బా. హగో ఆటలాడుకుంటే తప్పేమున్నది అంటారా ఎట్లా? అయితే అసలు ముచ్చట ఏందో చూడుర్రి. ఇక గీడ పచ్చ చీర కట్టుకొని పద్ధతిగా తలకాయ కిందికి వేసుకొని సాంప్రదాయిని సుబ్బిని శుద్ధ పూసిని అన్నట్టు పద్ధతిగా కూసుంది కదా. ఈమెను లాగి ఆటగాళ్లకు పెబ్బ ఏ మెరుగని ఎల్లిగడ్డ లెక్క చూసుకుంటా పక్కెమడి ఉన్న అందరూ పెద్ద ఆటగాళ్ళేనులా. అయితే వీళ్ళందరూ పొద్దున లేచి తయారయ్యి కష్టపడినట్టు కలరింగ్ ఇచ్చుకుంటా ఇంట్లోకేంచి బయటకు వచ్చి చెమటలు తీసి పీకి కట్టలు కట్టేది ఇగో గీడ కనపడుతున్న పేక ముక్కలతో అన్నట్టు. ఇక అసలు ముజడకు వస్తే ఈడ కనపడుతున్న లేడీ కిలాడి పేరు మాధవి. హైదరాబాద్ కాజీగూడలో ఉండే ఈ మాధవి ఏసీ అట్లాంటిక్స్ అపార్ట్మెంట్ ల పెద్ద ఎత్తున అక్రమంగా ఒక గేమింగ్ డెన్ నడుపుతుందబ్బా. అదేనుల్లా పేకాట క్లబ్ అన్నట్టు. ఈ మాధవి సిటీలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారులకు వలేసి వాళ్ళను గేమింగ్ లకి దింపి ప్రతి ఆటకు 1000 రూపాయల ఆర్గనైజర్ ఫీజు తీసుకుంటా దాదాపు రోజుకు ఏం లేదన్నా కనీసం 100కు పైగా గేమ్లు ఆడిపించుకుంటా మంచిగా వెనకేసుకుంటదట. అయితే వాళ్ళకు మంచిగా టైంకి ఇంత మందు పోసుకుంటా అందిన కాడికి దోసుకునుడు పనిగా పెట్టుకొని డెన్ నడుపుతుందట నుల్లా. అయితే దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఇప్పుడు గీమకు కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చింది. అయితే ఈమె ట్రాప్ ల చిక్కుకొని కొంతమంది బడా బాబులు లక్షలు నష్టపోయిర్రట. ఇక దాంట్లో ఎవరికో ఈగో బాగా హట్ అయిన బాబు పోలీసులకు అన్ని పూసగుచ్చినట్టు చెప్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు కాజాగూడలో ఉన్న గేమింగ్ స్థావరం మీద ఆకస్మికంగా దాడి చేసిర్రట. ఇక గప్పుడు ఊహించని హఠాత్ పరిణామానికి ఏం చేయాలనో తెలవక ఇగో గిట్ల శుద్ధపూస లెక్క కూర్చుంది మాధవి మేడం. ఇక పోలీసులకు 62,000 నగదు ఆమె పక్కపొండి తలకాయలు కిందికి వేసుకొని కూర్చున్న 9 మంది దొరికిరట. చేతులు గాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం గాని తలకాయలు కిందికి వేసింది సాలు గాని లెవ్వుర్రి అని అందరినీ వేసుకోపోయిరట నువ్వు అరెస్ట్ చేసి. ఇక అందరి మీద గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిరట అక్కడి పోలీసులు. ఇప్పుడు దేశం మొత్తంలా ఎండలు మండిపోకుండా బయటికి వచ్చిన వాళ్ళ మాడ పలగొట్టుతుండు పోర్రి సూర్యుడు. ఇక రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి కానీ తగుడన్న మూచట్నే లేదు కదా. అయితే ఇక మన దగ్గరికి వచ్చిన కస్టమర్లకు జరంతనైన ఎండకెంచి ఉపశమనం కలిగించేటందుకు కరీంనగరంలో ఉన్న పెట్రోల్ బంకోళ్ళు చూడుర్రి ఎంత మంచి ఇగురం చేసిర్రో. ఆయనకి ముచ్చట చూడుర్రులా. అగో గన్లేమున్నది పెట్రోల్ బంక్ ను చూపించుకుంటా ఇక చూడుర్రి అని ఈగిలిచ్చుకుంటా చెప్పినావు అంటారా? జర ఆత్రం పడకుర్రి. మొత్తం ముచ్చట అయితే చూడుర్రి.
బగబగ మండే ఈ ఎండలకు ఐడియా మాత్రం బగ్గ చేసిరులే. ఇక అసలు ముచ్చటి ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల 4 దినాలకెళ్లి 45 డిగ్రీల ఎండ కొడుతుందట పోర్రి. ఇంకో 3 దినాలు బయటికి రావద్దు అనుకుంటా వాతావరణ శాఖ హెచ్చరించిందట. ఇక వచ్చే 4-5 దినాలు ఇంకింత టెంపరేచర్ పెరిగే అవకాశం ఉన్నదట. ఇక దీంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న జ్యోతినగర్ పెట్రోల్ బంకుల స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసిర్రు బంకు యజమాని. పెట్రోల్ బంకుల చల్లవరిచేతందుకు స్ప్రింక్లర్లకెళ్లి తుంపుర్ల వాన పెట్టిరట. ఇక ఆడికి వచ్చిన కస్టమర్లు ఆ ఎండలకెళ్లి ఉపశమనం పొందుతుర్రట. నువ్వుల ఏమైనా గాని ఐడియా మాత్రం మంచిగున్నదిలే. అదే 2 వెహికల్ ఒక వెహికల్ వంపు ఒక వెహికల్ 2 వెహికల్ నేను పోతామని చెప్పిన పోవాలన్న కూడా మనం అది మాత్రం నాకు తీయాలి. ఇప్పుడు అసలే ఒక దిక్కు ఎండలు, ఇంకొక దిక్కు వేడి మంటలు. ఏం చెయ్యాలి? అట్లా పోయి చల్లగా ఒక బీరన్న తాగుదాం, తాగి కడుపన్న చల్లగా చేసుకుందామని పోతే ఒక దిక్కున అడిగినా ఒక్క బీర్ సుత దొరుకుతలేవట. అరే దొరికినా చల్లటి బీర్లు అయితే అస్సలకే దొరుకుతలేవు. చల్ గిదంతా కాదు, ఊకే బ్రాండ్ షాపోని ఏం అడుగుతాం? మాకు ఇజ్జత్ ఉన్నది, మాకు ఒక సంఘం ఉన్నది, మా హక్కులు ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు అనుకుంటా ఒక తాగుబోతుల సంఘం అధ్యక్షుడు చూడుర్రి ఏం చేసిండో. ఇక ఇప్పుడు మీ కోసానికి ఒక లెటర్ పట్టుకొచ్చినుల్లా. లీవ్ లెటరో లవ్ లెటరో అనుకోగలరు. బీర్లు దొరుకుతలేవని తాగుబోతు సంఘం అధ్యక్షుడు రాసిన లెటరు. ఇక చూడుర్రి. చూసిరా మరి అందులో ఏం రాసుందయ్యా అని అంటే, నా పేరు కొట్రంగి తరుణ్, నేను తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు. గత 18 రోజులలో రాష్ట్రానికి 670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉన్నది. కానీ కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు జిల్లాలోని ఏ వైన్ షాప్ లో గాని బార్లలో గాని లభ్యం కావడం లేదు. ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రజలకు, ముఖ్యంగా యువకులకు, పెద్దలకు దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని మా దృష్టికి రావడం జరిగినది. ఈ జిల్లాలోనే కాదు, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదు. ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుంది. ఆ తర్వాత మా పనులన్నీ మేము చేసుకోగలుగుతాము. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయి. మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి మాకు కావాల్సిన చల్లటి కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాప్లలో, బార్లలో అందుబాటులో ఉండే విధంగా చేయగలరని కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున మిమ్మల్ని కోరుతున్నాము. మాకు సహకరించినట్లయితే మన రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయుటకై మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా కొన్ని వైన్ షాపులన్నీ సిండికేట్ అయ్యి కింగ్ ఫిషర్ లైట్ బీర్లలో మార్జిన్ అనేది తక్కువ వస్తుందని వాటిని తెప్పించడం లేదని సమాచారం. అందుకని మాకు కొత్త కొత్త రకం బీర్లను అలవాటు చేస్తున్నారు. గతి లేక మేము వాటిని తాగడం అవుతుంది. దాని ద్వారా మా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం కోసం మా ఆరోగ్యం సైతం లెక్క చేయని మాపై దయచేసి ఇటు విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మేము కోరిన విధంగా జిల్లాలో స్టాక్ ఉండేలాగా సహకరించగలరు. ఇట్లు కొట్రంగి తరుణ్, తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల. చూసిరా గిదన్నట్టు అసలు కథ. ఇక అన్నేదో చెప్తాడంట ఇనుర్రే. ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేస్తున్నాం. బట్ ఏంటంటే కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు. ఇంకా 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే
తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం తెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు. సో నాకు తాగుబోతులు కానీ ఎక్కడ కానీ చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బీర్ తాగుతా కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి. అబ్బా బా 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 అన్నా, నువ్వు సూపర్ పోవే. బీర్లు తాగే పోరగాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నావు పో. మరి అంతేకాదు అనుల్లా, ఈ ఎండకు హార్డ్ తాగలేమా? అదే బీర్ అయితే జర చల్లగా కడుపులకు పోయి పానం చల్లగా అవుతుంది. ఓ అన్నా, మంచిర్యాల ఒక్కటే కాదే, మొత్తం తెలంగాణలోనే ఏడ దొరుకుతలేవు బీర్లు. అగో గట్ల తాగుతున్నారు జనాలు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు ఎమ్మడే వైన్స్లకు బార్లకు సరఫరా చేయకపోతే పోరాటం చేస్తామని తరుణ్ చెప్పుడుతోని ఆ మరుసటి దినమే వైన్ షాప్లల్లో లైట్ బీర్లు అందుబాటులోకి వచ్చినాయి. ఇక సంతోషంతో వైన్స్ కి పోయి 2 బీర్లు కొన్నాడు తమ్ముడు. ఇక మా తరుణ్ చెప్పుడుతోనే బీర్లు వైన్స్ లకు వచ్చినాయని ఆ వైన్ షాప్ లో కూర్చొని తాగుతున్న తాగుబోతులు సన్మానం చేసిర్రు. చూడుర్రి. ఆయకేమో మాట్లాడతాడంట ఇనుర్రి. ఈ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా అధ్యక్షుల కోసం నేను ఈరోజు 4 డిమాండ్ చేస్తున్నా. రోడ్డు పనులు పోయి కాలువలు ఎక్కడ పడ్డా కానీ ఏడబడ్డా కానీ సామాన్ పనులు మూలకు పడ్డా కానీ 3,000 రూపాయలు ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్నర్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా. లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఒక తాగకుండా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చినా ఇబ్బందిగా ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే మేము చేయబట్టి 670 కోట్లు 18 రోజుల్లో 70 కోట్లు వచ్చిందంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి తాగుబోతు సంక్షేమం అనేది ముందు అడిగేసి నేను పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడేది కూడా విషయం ఇంకేం విషయం కదంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ తాగుబోతు సంక్షేమంలో నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళ విషయంలో ఏం చెప్తున్నా కదంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి త్వరలో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారుని కలిసి ఒకటే మాట్లాడతాం. ఏం మాట్లాడతా కదా అంటే మేము తాగుతున్నాం కదా, మేము తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5,000 రూపాయలు పింఛన్ కావాలి. 5,000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నా. ఎక్కడికైనా కానీ పోరాడతా. వీళ్ళ కోసం నేను అండగా నేను ఉంటా. ఎక్కడ కానీ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటా అని చెప్పి నేను భావిస్తున్నా. ఏయ్, దేశాన్ని ఉద్ధరించినట్టు ఆ మాటలు చూడుర్రి. సరిగ్గా నోరే తిరుగుతలేదు మాట్లాడికే. మళ్ళీ ఈయన డిమాండ్లు చూడుర్రి. అసలు ఎవరు తాగమన్నారు? మేము తాగుడు చేయబట్టి 600 కోట్లు వచ్చినాయి తోటకూర అని మాట్లాడబడితివి. ఈ సోషల్ మీడియా చేయబట్టి అడ్డమైన వాళ్ళు కూడా రాత్రే ఫేమస్ అయిపోతురు పోర్రి. ఆ తరుణ్ ఇక పోయి ఆ కొన్న బీర్లు తాగి చల్లగా వండుకోపోతామి. జీవితంలో కొద్దిమంది పుట్టుడే బంగారం చెంచాతోని పుడతారు. ఇక కొంతమందికి కిస్మత్ మంచిగుండి లైఫ్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండానే అన్నీ తెచ్చుకుంటారు. కానీ కొంతమందికి సక్సెస్ గానికే ఏండ్లకేండ్లు బట్టి చాలా కష్టపడి ఎంతో కృషి చేస్తే గానీ జీవితం బాగుపడదు కదా. అయితే గట్ల చాలా రోజులకు వచ్చిన సక్సెస్ను చూడుర్రి ఎట్లా పంచుకుంటో గీ అన్న. గిడ చూడురుల్లా అన్న మంచి జోష్లా డాన్స్ చేస్తున్నాడు. ఎందుకు కావచ్చో చూద్దాం పారి.
అయితే ఈ అన్న డాన్స్ చేస్తుంది ఏమన్నా పెళ్లి కుదురో లేకపోతే ఏదన్నా ప్రోగ్రామ్ కి డాన్స్ ప్రాక్టీసో చేస్తలేడుల్లా. యూపీఎస్సీ మెయిన్స్ ఫైనల్ ఫలితాలు విడుదలైనాయి కదా. గా ఫలితాలల్లా ఒడిశాకు చెందిన గీ అన్న అనిమేష్ ప్రధాన్ కు యూపీఎస్సీ 2వ ర్యాంక్ వచ్చింది. ఇక ఈయన ఇంటర్ చదువుతున్నప్పుడే వాళ్ళ నాయన కాలం చేసిండట. అట్లనే యూపీఎస్సీ చివరి ఇంటర్వ్యూ రౌండ్ కు 1 నెల ముందు క్యాన్సర్ తోని వాళ్ళ అమ్మ కూడా కాలం చేసిందట. అమ్మయ్యలను కోల్పోయినా కూడా ఆయన ఎటువంటి కోచింగ్ లేకుండా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యిండు. మొదటిసారి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 2వ టాపర్ గా నిలిచిండు. ఆటుపోట్లను అధిగమించి బాధలను దిగమింగి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరేటందుకు అనిమేష్ మస్తు కష్టపడ్డాడని మనకే తెలుస్తున్నది కదా. ఇక ఈ అన్న యూపీఎస్సీల ఉత్తీర్ణత సాధించేటందుకు దినం 6 నుంచి 7 గంటలు చదువుకునేటోడట. ఇక కొసాకరికి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. దీంతోని అనిమేష్ చేసిన డాన్స్ వీడియోను ప్రస్తుతం కొంతమంది వైరల్ చేస్తున్నారు. అది చూసిన అనిమేష్ తన ఎక్స్ అకౌంట్ లా ఆ వీడియోని రీపోస్ట్ చేసిండు. కొందరు నా డాన్స్ వీడియోను సోషల్ మీడియంలా వైరల్ చేస్తున్నారు, కొంత ఆనందాన్ని పొందండి అనే ట్యాగ్ లైన్ ఆ వీడియోకి జోడిచ్చిర్రు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియంలా మస్తు హల్చల్ చేస్తుంది పోర్రి. ఆ వీడియోని మీరు కూడా మళ్ళోపారి చూడుర్రి. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే. For more videos like this, subscribe Big TV channel.